దండి తెలివి. రాహుల్పూర్ రాజైన శిలాసింహుడు చనిపోయే నాటికి ఆయన ఏకపుత్రుడు వీరసింహుడు 21 ఏళ్ల వయసువాడు. తల్లిపోయే నాటికి వీరసింహుడు 6 మాసాల పసిగుడ్డు. శిలాసింహుడే అతనికి తల్లి తండ్రి అయి ఎంతో శ్రద్ధగా పెంచి పెద్ద చేశాడు. అలాంటి తండ్రి చావు వీరసింహుడికి అసనిపాతం అయింది. అతను అగాధమైన దుఃఖసముద్రంలో మునిగిపోయాడు. తన హితం కోరినవారు చుట్టూ ఉండినప్పటికీ అతనికి తాను ఏకాకి అయిపోయినట్టు, ప్రపంచంలో తనకు ఎవరూ లేనట్టు అనిపించింది. అతను తన పనులే చూసుకోలేని స్థితిలో పడ్డాడు. ఇక రాచకార్యాలు ఏం చూస్తాడు? అతను రాత్రింబగళ్ళు తన పడకగది దాటి యువతలకి రాక విచిత్రమైన మనోవ్యాధి వాతపడిపోయాడు. వైద్యులు చేసిన చికిత్సలేవి పనిచేయలేదు. అతను రోజురోజుకు మానసికంగానూ శారీరకంగానూ దుర్బలుడు అవుతూ వచ్చాడు. రాజవైద్యులందరూ కలిసి కూడా రాజకుమారుడికి చికిత్స చేయలేకపోవటం చూసి మంత్రి మొదలైన వారు నిస్పృహ చెందారు. రాజకుమారుడు ఒకప్పుడు గొప్ప ధైర్యశాలి, బలశాలి, యుద్ధ విద్యలలో ఘటికుడు. కుర్రవాడుగా ఉండగానే చిన్న చురకత్తితో చిరుతపులిని ఎదుర్కొని చంపేశాడు. కాని తండ్రి మరణించిన అనంతరం అతని బలసాహసాలు తీసివేసినట్టు మాయమయ్యాయి. ఇప్పుడతను చీమ చిటుక్కుమంటే వణికిపోతాడు. దేశంలో ఉన్న ఘనవైద్యులందరూ రాజకుమారుడికి చికిత్స చేయలేకపోవటం చూసి ఆస్థాన ఇంద్రజాలకుడు దండి ప్రధానమాత్యుణ్ణి చేరి, అయ్యా, ఎవరూ రాజకుమారుడికి మనోవైద్యం కలిగించలేకపోయారు. నేను ప్రయత్నించి చూతునా అన్నాడు. చూడు దండి, మహామహావైద్యులకు లొంగని జబ్బు. నీ పిచ్చి ఇంద్రజాలానికి లొంగి వస్తుందనుకుంటున్నావా అని ప్రధానమాత్యుడు అన్నాడు. ప్రయత్నించి చూడటం వల్ల నష్టమేమిటి అన్నాడు దండి. ప్రధానమాత్యుడు ఆనందరహితంగా నవ్వుతూ, అలాగే చూడు అన్నాడు. దండి తన ప్రయత్నాలను వెంటనే ప్రారంభించాడు. ఆయన రాజకుమారుడి గదికి వెళ్ళి, జయం జయం, ఇవాళ మీ ఆరోగ్యం ఎలా ఉన్నది అన్నాడు. వీరసింహుడు కళాహీనంగా మందహాసం చేసి, నా ఆరోగ్యం గురించి ఏమడుగుతారు? నేను చచ్చిపోతున్నాను. మా నాన్నగారిని చేరుకుంటాను. నా శక్తి అంతా ఆయనతోనే పోయింది. నా శక్తి సామర్థ్యాలన్నీ ఆయనే లేరు గనక నేను ఎందుకూ పనికిరాకుండా పోయాను. నాకీ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అన్నాడు. రాజకుమారుడి జబ్బుకు మూలకారణం దండి గ్రహించాడు. రాజకుమారుడు తండ్రి చాటు పిల్లవాడుగా ఉండి తండ్రిపై అమితంగా ఆధారపడ్డాడు. తండ్రి చావుతో అతనికి జీవితం శూన్యమనిపించింది. మనస్సును పిరికి పట్టుకున్నది. ఈ పిరికిని వదలకొట్టితే అతను మామూలు మనిషి అవుతాడు. అతని ఆలోచనలను పెడమార్గాల పట్టించటానికి దండి చిత్ర విచిత్రమైన కథలు చెప్పి రాజకుమారుణ్ణి నవ్వించటానికి ప్రయత్నించాడు. దండి ప్రతిరోజూ చేసే ఈ ప్రయత్నంతో రాజకుమారుడి విచారభారం కొంత తగ్గింది. దీనితో పాటు దండి రాజకుమారుడి వద్ద తన ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తూ వచ్చాడు. రాజకుమారుడు హాస్యకథలు వింటూ ఇంద్రజాలం చూస్తూ ఎంతగా మారాడంటే తన గదికి అంటిపెట్టుకుని ఉండక అప్పుడప్పుడు దండి వెంట ఉద్యానంలో పచార్లు చేయనారంభించాడు. రాజకుమారుడిలో కలిగిన ఈ మార్పు ప్రధానమాత్యుడు మొదలైన వారికి ఆశ్చర్యం కలిగించింది. మరొక నెల గడిచింది. రాజకుమారుడి మనసుకు కొంత స్వస్థత చేకూరింది. అతను అప్పుడప్పుడు సభకు వెళుతూ వస్తున్నాడు. ఒకనాడు అతను దండి వెంట సభాభవనానికి పోతూ ఉండగా కప్ప మీద నుంచి గండిపిల్లి ఒకటి అతని మీదకి అరుస్తూ దూకింది. పులి పులి, చచ్చాను, నాన్న రక్షించు రక్షించు అని వీరసింహుడు గట్టిగా కేకపెట్టి కళ్ళు గట్టిగా మూసుకొని ఆపాదమస్తకం కంపించసాగాడు. దండి అతనితో, పులి కాదు కుమారా, పిల్లి, కళ్ళు తెరిచి చూడండి, అకారణంగా భయపడకండి అన్నాడు. వీరసింహుడు జంకుతూ కళ్ళు తెరిచి పిల్లిని చూశాడు. దండి పిల్లిని పట్టుకుని వీరసింహుడికి చూపిస్తూ, దీన్ని తాకి చూడండి, కేవలము పిల్లి. మీరు అనవసరంగా భయపడ్డారు. జ్ఞాపకం లేదా? మీరు చురకత్తి తీసుకుని చిరుతపులితో కలియబడి దాన్ని చంపేశారు. ఇప్పుడు కూడా మీరు తలచుకుంటే చిరుతపులిని వట్టి చేతులతో చంపగలరు అన్నాడు. ఇప్పుడు నాకా శక్తి లేదు. మా నాన్నగారితో నా బలము, శక్తి పోయాయి. నేనిప్పుడు పసిపిల్లవాడి కన్నా కూడా బలహీనుణ్ణి అన్నాడు వీరసింహుడు. మీ శక్తులన్నీ పోయిన మాటే అయితే నిజమే కాని నేను నా ఇంద్రజాలంతో వాటిని తిరిగి తెప్పిస్తున్నాను. ఇంద్రజాలం సహాయంతో మీకవి పూర్తిగా తిరిగి వస్తాయి. నా ఇంద్రజాల విద్యలు మీకు చూపిస్తూనే ఉన్నాను కదా అన్నాడు దండి. అవును, చూస్తున్నాను అన్నాడు వీరసింహుడు. నా అద్భుత శక్తులలో మీకు నమ్మకం లేదా అని దండి అడిగాడు. నమ్మకం ఉన్నది. నేను మీ అద్భుతాలు చాలా చూశాను అన్నాడు వీరసింహుడు. ఇకనేం
నా ఇంద్రజాల శక్తితో మీరు వెనకటిలాగే చిరుతపులిని చంపబోతున్నారు అన్నాడు దండి. వీరసింహుడు దండికేసి ఏ భావమూ లేకుండా చూసి ముందుకు నడవసాగాడు. కప్పం మీద నుంచి వీరసింహుడి పైన పిల్లిని పడవేయించినది దండి మాత్రమే. వీరసింహుడు తన పినికితనం మీద అసహ్యం పుట్టి తిరిగి ధైర్యం రావటం కోసం ఆయన అలా చేశాడు. ఇప్పుడు ఆయన వీరసింహుడి చేత చిరుతపులిని చంపించటానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాడు. ఆ పని చేస్తేనే కాని అతనికి తన పరాక్రమంలో పూర్తి విశ్వాసం కలగదు. ఆయన 2 కర్ర పలకలను పలచగాను తేలికగాను ఉండే వాటిని తీసుకుని వాటిని చిరుతపులి ఆకారంలో కోయించాడు. ఆ 2 పలకలు చేర్చినట్టయితే ఆ చిరుతపులి వెనుక కాళ్ల మీద లేచి నిలబడినట్టుగా ఉంటుంది. తర్వాత ఆయన ఒక సన్నని లోహపు గొట్టం తీసుకుని దాన్ని మధ్యన చివరలా వంచి 2 పలకల మధ్య కనపడకుండా అమర్చి 2 పలకలను చేర్చి మేకులతో బిగించి ఆ కొయ్య చిరుతపులికి తగినట్టు రంగు వేయించాడు. తర్వాత ఆయన చిరుతపులి బొమ్మలో కనపడకుండా ఉన్న గొట్టం కుండా తాడు దూర్చాడు. చిరుతపులి బొమ్మ తాడు మధ్యలో ఉన్నప్పుడు తాడు కొసలలో ఒకటి కాలితో తొక్కిపట్టి రెండోది చేతిలో పట్టుకోవచ్చు. దండి ఈ బొమ్మను తీసుకుని వీరసింహుడి వద్దకు వెళ్ళి, మహారాజా, ఇదిగో చిరుతపులి యంత్రం. ఈ నిర్జీవమైన బొమ్మ మీద సైతం నా ఇంద్రజాలం ఎలా పనిచేస్తుందో దయచేసి తిలకించండి. ప్రాణం ఉన్న వాటి మీద నా ఇంద్రజాల ప్రభావం మీకు తెలియనే తెలుసు అన్నాడు. ఆయన తాడు కింద చివరను కాలితో పట్టుకుని పై చివరను ఎడమ చేత్తో పట్టుకుని నిటారుగా నిలబడ్డాడు. తాడుకు ఎగువగా ఉన్న చిరుతపులి బొమ్మ తాడు వెంబడి దిగి వచ్చింది. అది తన పాదాన్ని చేరగానే దండి దాన్ని తాడు వెంబడి పైకి ఎత్తి ఏవో మంత్రాలు చదివాడు. బొమ్మ తాడు వెంబడి మళ్లీ దిగసాగింది. చూడండి మహారాజా, ఈ బొమ్మను మంత్రబద్ధం చేశాను. ఇప్పుడిది నేను చెప్పినట్టు వింటుంది. ఆగు అన్నాడు దండి. తాడు వెంబడి దిగివస్తున్న చిరుతపులి బొమ్మ మధ్యలో ఆగిపోయింది. దండి కదులు అనగానే అది మళ్లీ దిగసాగింది. మళ్లీ ఆగమనగానే ఆగింది. ఈ వింత చూసి వీరసింహుడు అమితంగా ప్రభావితుడయ్యాడు. అతను అత్యంత ఆశ్చర్యంతో, మీ శక్తి అమోఘం అన్నాడు దండితో. దండి శాంతంగా, మహారాజా, ఈ శక్తి పూర్తిగా నాది కాదు. ఈ యంత్రం మహిమకు ఈ తాయెత్తు చాలా వరకు తోడ్పడింది అంటూ తన ఎడమచేతికి కట్టి ఉన్న తాయెత్తును తీసి వీరసింహుడి ఎడమచేతికి కట్టి, ఇక నుంచి ఈ యంత్రం మీరు చెప్పినట్టు కూడా వింటుంది అని చిరుతపులి బొమ్మను ముందులాగే ఎత్తి పట్టుకున్నాడు. అది తాడు వెంబడి దిగి వస్తుంటే వీరసింహుడు ఆగు అన్నాడు. వెంటనే బొమ్మ తాడు మధ్యలో ఆగిపోయింది. జరిగినదేమంటే, తాడును దండి వదులుగా పట్టుకున్నప్పుడు బొమ్మ దాని వెంపట అదే దిగివచ్చింది. కాని దండి తాడును బిగలాగినప్పుడు బొమ్మ లోపలి గొట్టంలో ఉన్న వంపు కారణంగా బొమ్మ ఆగిపోయింది. ఈ సంగతి వీరసింహుడు ఎరుగక ఆశ్చర్యపడ్డాడు. తాయెత్తులో అతనికి కుదిరిన విశ్వాసం మూలాన అతని మనస్సుకు బలం చేకూరింది. మనోబలం ఎప్పుడైతే వచ్చిందో దాని వెంట అతనికి శరీర బలం కూడా తిరిగొచ్చింది. ఒకరోజు ముందుగానే నిర్ణయించి ఆ రోజున రాజభవన ప్రాంగణంలో ఒక చిరుతపులిని వదిలారు. దానికి దండి ముందుగా కొంత మత్తుమందు పెట్టించాడు. వీరసింహుడు దండిని వెంటపెట్టుకుని వచ్చి ఆ చిరుతపులిని ఎదుర్కొన్నాడు. చిరుతపులి అతన్ని చూసి దూరంగా పారిపోయింది. వీరసింహుడు దాన్ని కవ్వించాడు. ఆ కవ్వింపుతో అది ఎగిరింది. ఆ సమయంలో వీరసింహుడు దాన్ని తన కత్తితో పొడిచి చంపేశాడు. వీరసింహ మహారాజుకు జై, మహారాజు వర్తిల్లాలి అని ప్రేక్షకులు నినాదాలు చేశారు. వీరసింహుడి ముఖం ఆత్మవిశ్వాసంతో విప్పారింది. చందమామ కథ. ఒక ఊళ్ళో సోమశాస్త్రి అనే సకల విద్యా పారంగతుడు ఉండేవాడు. ఆయన చదవని శాస్త్రాలు లేవు. ఆయనకు తెలియని ధర్మాలు లేవు. తనకు తెలిసినవన్నీ అందరికీ చెప్పటం కోసం ఆయన ఒక గురుకులాన్ని స్థాపించాడు. సోమశాస్త్రి పేరు ప్రఖ్యాతలు విని ఎందరో విద్యార్థులు గురుకులానికి రాసాగారు. కాని దురదృష్టమేమంటే ఆయన ఏమి చెప్పినా శిష్యులకు అర్థమయ్యేది కాదు. ఇందువల్ల క్రమంగా గురుకులానికి వచ్చే శిష్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇలా ఉండగా ఆ ఊరికి సుశాంతుడనే నడివయసువాడొకడు వచ్చాడు. ఆయనకు నా అన్నవారెవరూ లేరు. ఉన్న ఊళ్ళో ఆస్తి అంతా అగ్నికి ఆహుతి కాగా పూలమ్మిన చోట కట్టెలమ్మటం ఇష్టం లేక ఆ ఊరు చేరి ఒక ధనికుడి ఇంటికి వెళ్లి తన కథ చెప్పుకున్నాడు. ధనికుడు అంతా విని, ఈ ఊళ్ళో చదువు చెప్పే సరి అయిన గురువు లేక చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పిల్లలకు చదువు చెప్పగలిగితే ఇక్కడ నీకు భుక్తికి లోటుండదు అన్నాడు. సుశాంతుడికి అంతగా చదువురాదు. ఆ సంగతి ఆయన ధనికుడితో చెప్పకుండా 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజున నేను గురుకులం ప్రారంభిస్తాను. అందుకు అనువైన స్థలం మాత్రం తమరు ఇప్పించండి అన్నాడు. ధనికుడు సంతోషంగా అంగీకరించాడు. ముహూర్త దినంలోగా సుశాంతుడు సోమశాస్త్రిని కలుసుకుని,
మా ఊరిలో తమ బోటి పండితులుండగా గురువులకు కొరత ఎలా వచ్చింది అని అడిగాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నాకున్నది. నా విద్యను 10 మందికి పంచిపెట్టాలన్న కోరిక తప్పితే నాకు ధనాశ లేదు. కాని ఎందువల్లనో విద్యార్థులకు నేను చెప్పే పాఠాలు బోధపడకుండా ఉన్నవి అన్నాడు సోమశాస్త్రి విచారంగా. తమరేం విచారించకండి. మీ విద్యను నేను 10 మందికి పంచిపెడతాను. మీరు నాకు చదువు చెప్పండి. అది నేను నా శిష్యులకు నేర్పుకుంటాను అన్నాడు సుశాంతుడు. నా వల్ల కాని పని నీ వల్ల అవుతుందా అన్నాడు సోమశాస్త్రి సందేహంగా చూస్తూ. అనుమానించకండి. మీరు నాకు చదువు చెప్పకపోతే నాకు భుక్తి గడువదు అన్నాడు సుశాంతుడు. సోమశాస్త్రి మారు మాట్లాడకుండా సుశాంతుడికి చదువు చెప్పటానికి ఒప్పుకున్నాడు. 10 రోజుల్లోనే సుశాంతుడు సోమశాస్త్రి వద్ద కొంత నేర్చుకుని గురుకులం ప్రారంభించాడు. సుశాంతుడి అవగాహన గొప్పది. ఆయన సోమశాస్త్రి చెప్పే ప్రతి విషయాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని దాన్నే చక్కని రూపంలో చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. సుశాంతుడి బోధనా పద్ధతి పిల్లలకు చక్కగా సరిపడింది. ఎంతో క్లిష్టతరమైన శాస్త్రాలను కూడా పిల్లలు అర్థం చేసుకోసాగారు. ప్రతిరోజూ సుశాంతుడు సోమశాస్త్రి వద్దకు వెళ్లి చదువు నేర్చుకునేవాడు. తను తెలుసుకున్న విషయాలన్నీ కథలుగా మార్చి పిల్లలకు చెప్పేవాడు. క్రమంగా సుశాంతుడికి శిష్యులు పెరిగారు. అంతమందికి తానొక్కడే చెప్పలేక తన కథలన్నిటినీ పుస్తకంగా రాసి అందులోని వివరాలతో మరికొందరు కొత్తవారికి శిక్షణ ఇచ్చేవాడు. క్రమంగా సుశాంతుడి గురుకులం ఒక విశ్వవిద్యాలయంగా మారిపోయింది. సుశాంతుడి ప్రతిభ గురించి ఆ దేశాలనేలే రాజుకు తెలిసింది. ఆయన సుశాంతుడిని పిలిపించి కొంతకాలం పాటు రాజధానిలో ఉండి రాజకుమారులకు చదువు నేర్పవలసిందిగా కోరాడు. సుశాంతుడు రాజుతో వినయంగా, ప్రభూ, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సోమశాస్త్రి అనే మహా విద్వాంసుడి వద్ద నేను ప్రతిరోజూ శుశ్రూష చేసి కొంచెం కొంచెంగా చదువు నేర్చుకుని చిన్నపిల్లల కోసం ఆ నేర్చుకున్న దాన్ని మార్చి రాస్తున్నాను. నేనింకా నేర్చుకోవలసినదెంతో ఉన్నది. తమరు దయ ఉంచి రాజకుమారులను విద్యాలయానికి పంపిస్తే అక్కడ ఉన్న ఇతర విద్యార్థులతో పాటు నాకు ఎంతో మేలు చేసిన వారవుతారు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, నీకంటే ఎవరో ఆ సోమశాస్త్రి గొప్పవాడా? అదే నిజమైతే ఆ సోమశాస్త్రే విద్యాలయాన్ని నడపవచ్చు కదా అన్నాడు. ప్రభూ, మీకు తెలియనిదేమున్నది? ఈ సృష్టికి శక్తినిస్తున్న సూర్యుణ్ణి మనం కళ్ళు తెరిచి చూడగలమా? మనం చూడలేనంత మాత్రాన సూర్యుడి శక్తి అబద్ధమవుతుందా? సోమశాస్త్రి సూర్యభగవానుడు ప్రభూ. నా బోటి వాళ్లకు శక్తి ఆయన నుంచే లభిస్తున్నది అన్నాడు సుశాంతుడు. రాజు వెంటనే సోమశాస్త్రి సూర్యభగవానుడైతే తేరిచూడ అసఖ్యమైన ఆ తేజాన్ని వెన్నెలగా మార్చి మనుషులపై కురిపించే చందమామవు నువ్వు అని అప్పటికప్పుడే తన కుమారులను సుశాంతుడి వెంట విద్యాలయానికి పంపాడు. ఆనాటి నుంచి సుశాంతుడికి చందమామ అన్న కొత్త పేరు కూడా వచ్చింది. అంతేకాక కష్టమైన విషయాన్ని పిల్లలకు సులభ శైలిలో చెప్పగలవాళ్లను చందమామ అని పిలిచే సంప్రదాయం కూడా అప్పుడే ఏర్పడింది.